ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుకను తవ్వుకుంటూ పోతున్నారు. మంచినీటి ప్రాజెక్టులు ఉన్న దగ్గర ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి. ఈ క్రమంలో మంచినీరు, సాగునీరు అందించే వంశధార నదిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తవ్వుతున్నారు. గత కొన్ని నెలలుగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, జిల్లా కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 24 పంచాయతీల ప్రజలు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసన వ్యక్తం చేస్తున్న గారా మండల ప్రజలతో ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఎన్నికల హామీలో భాగంగా ఉచిత ఇసుక విధానానికి అమల్లోకి తెచ్చింది. అయితే ఈ ఉచిత ఇసుక విధానాన్ని కొంతమంది తూట్లు పొడుస్తున్నారనేసి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వంశధార నది గర్భంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి రాత్రి పగలు తేడా లేకుండా ఎటువంటి వాల్టా చట్టాన్ని కూడా విస్మరించి ఈ తవ్వకాలన్నీ జరిపిస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గార మండలం, పోలక మండలం ప్రజలు 24 పంచాయతీ తాలూకా ప్రజలు స్వచ్ఛందంగా ఇసుక అక్రమాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున వంశధార నది గర్భంలోనికి వెళ్ళడం జరిగింది. క్షుణ్ణంగా పరిశీలించడం కూడా జరిగింది. మనం చూసుకుంటే వంశధార నది గర్భంలో పూర్తిగా ఫ్లైఓవర్ లాంటి బ్రిడ్జిలు కూడా వేసి అంతేవిధంగా విచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి రావాల్సిన మంచినీటిని కూడా అడ్డుకట్ట వేసి ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఏదైతే 24 పంచాయతీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు వంశధార నది గర్భంలో ఇప్పుడు కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించారు గ్రౌండ్ లెవెల్లో. అసలు దేనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు మీరు? ముఖ్యంగా మేము చెప్పుకోవడం ఫస్ట్ నుంచి కూడా నిరసన తెలియజేయడం అంటే ఎప్పుడు మా ఎంపీపీ గారు కానీ మేము గారు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా గత 9 నెలల్లో జరుగుతున్న అక్రమాన్ని ప్రతి గవర్నమెంట్ అధికారికి ఈ ర్యాంప్ ద్వారా ఏ అధికారులు సంబంధం ఉన్నారో ప్రతి అధికారికి పర్సనల్గా ఫోన్ ద్వారా కాదు ఇంకో పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు ఇంతవరకు. అయితే మేము ఈరోజు ఇంతవరకు రావాల్సిన అవసరం మాకు లేదు. ఇంతమంది నాయకులు కూడా ఇక్కడ నిల్చోవాల్సిన అవసరం లేదు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల తాలూకు సమస్యలు ఎన్ని రకాలుగా వస్తున్నారంటే ఈ వాటర్ తీయడం వల్ల మాకుండే సాగునీరు అవ్వచ్చు, త్రాగునీరు అవ్వచ్చు, మాకు సంబంధించిన అవసరాలు అవ్వచ్చు, ఏటిని కూడా మేము సక్రమంగా ఉపయోగించుకోలేకపోతాం. మేము దాన్ని ఉపయోగించుకోలేక సతమతమై రేపు పొద్దున్న మా తాలూకు పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ జనరేషన్లో భూగర్భ జలాల తాలూకా ఈ ప్రాబ్లం పొల్యూట్ అయిపోతే మేము ఏ విధంగా బతకాలనే ఆలోచన. అంటే మమ్మల్ని ఇక్కడ బతకనివ్వరా ఈ గవర్నమెంట్ వాళ్ళు? అంటే ఈ వాటర్ను పొల్యూట్ చేసి మీరు డబ్బులు సంపాదించి మీ పాకెట్లు నింపుకొని మమ్మల్ని చంపేస్తారా మీరు? అంటే ఇదేనా మీ ప్రభుత్వం తాలూకు సూపర్ 6? ఇసుక ఉచితం అని అన్నారు, ఓకే, అది ఎంతవరకు ఉండాలి? దానికంటూ లిమిట్స్ ఉండాలి. అసలు ఈ ర్యాంప్ అనేది పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే ఎంతవరకు ఉంది? ఉంటే మరి ఎంతవరకు చేస్తున్నారు? ఇక్కడ చూపించేదేమో ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి. అంటే ఈ విధంగా మీరు చేసి ఎన్ని రకాల సమస్యలు పెట్టి మమ్మల్ని క్షోభ పెట్టి, అంటే ఎవరిని అంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఏం చేయొద్దు అన్నారు. ఇప్పుడు ఎలా వస్తుందంటే అసలు ఈ గారమండలం ప్రజలు ఎవరు కూడా బతకడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో. ఎందుకంటే వైసీపీ నాయకులే చేస్తున్నారా, పార్టీలు అందరూ చేస్తున్నారు? అందరం కలిసి చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు సమస్య వస్తే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా మేము ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో మీడియేటర్గా ఉండి అందరికీ మంచి జరగలే చేస్తాం. మా ప్రభుత్వంలో ఎప్పుడు ఎలాంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు. మేము ఇక్కడ చూసాం. మీరు కావాలంటే మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాబట్టి మీరు కనిపిస్తున్నారు కాబట్టి విలేజ్లోకి వెళ్ళండి. ఎన్ని జ్వరాలు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రోడ్లు పాడైపోతున్నాయి, వ్యవసాయ పొలాలు పాడైపోతున్నాయి, వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి, సాల్ట్ వాటర్ అయిపోతున్నాయి. ఎన్ని రకాలు చెప్పాలండి మేము? అంటే చంపేస్తారా మమ్మల్ని? బతకనివ్వరా? ప్రతి ఒక్క ప్రజలను చంపేసి మీరు ప్రభుత్వాన్ని మా శవాల మీద మీరు బిల్డింగ్స్ కట్టుకోవాలని ఎంతవరకు వెళ్తారు? కూలిపోతాయి మీ తాలూకు ప్రభుత్వాలు. మీరు చేసిన పనుల వల్ల పరిస్థితులు మారుతాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడే ఆపండి. లేదు దీన్ని తీవ్రత మీరు పెంచుతారంటే మా తీవ్రత మేము పెంచుతాం. గవర్నమెంట్ అండి. కాంట్రాక్టర్స్ ఎవరు వస్తున్నారండి? ఎవరో విజయవాడ అంటున్నారు, రాజమండ్రి అంటున్నారు. 9 నెలలుగా జరుగుతుందని చెప్తున్నారు కదా. ఎవరికి అడుగుతున్నా ఎవరో కాంట్రాక్టర్ అండి. లోకేష్ గారు పేరు చెప్తున్నారండి. మా లోకేష్ గారు మాకు చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎంపీపీ గారు, మేము కానీ, కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, మా శ్రీహరి గారు కానీ, గోపి గారు అందరూ ఇస్తున్నాం. అక్కడ అధికారులకి అందరికీ మేము అందరం కలిసి మూకమ్మడికి వెళ్ళి ఇవ్వడం, 2 రోజులే ర్యాంప్ ఆపడం, 3 రోజులు మళ్ళీ స్టార్ట్ చేయడం. అంటే ఏంటి మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మీ ద్వారా మీరు బయటికి తీసుకెళ్తే మా తాలూకు బాధ మిగతా వాళ్ళకి అర్థమవుద్దని చెప్పి బాధపడుతూ మీరు ఈ పరిష్కారం ఎలాగో చెయ్యాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 9 నెలలుగా ఈ ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో చెప్తున్నారు, ఇప్పుడే ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? మేము అనేక పర్యాయాలు ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఎస్ఐలు కానీ, మండల స్థాయి అధికారులు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మైన్స్కి సంబంధించిన కానీ ఈ వాటర్ స్కీమ్కి ఏవైతే ఇక్కడ 2 ప్రధానమైన ప్రాజెక్టులు, గారమండలకు సంబంధించిన మంచినీటి ప్రాజెక్టు సాలిగొండలో ఉంది, అదే పక్కనే పోలాకి మంచినీటి పథకం కూడా ఉంది. నేను 2005 ఎంపీపీగా
దగ్గర నుంచి 2 టర్మ్స్ నుంచి చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా సాలిహొండం నుంచి మీద అంబల వలస దగ్గర పూసలపడ దగ్గర నుంచి కిందకి ఎప్పుడు కూడా పర్మిషన్లు ఎప్పుడు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మధ్యన ఇసుక, ఫ్రీ ఇసుక, ఉచిత ఇసుక అనే నెపంతో కోట్లు, వేలకు, లక్షల కోట్ల రూపాయలు ఈ ర్యాంపులో జరిగింది. మీకు ప్రూఫ్ కావాలంటే అక్కడ ఎప్పుడు నిత్యం అలాగే ఉంటుంది, ఖాళీ అవుతుంటే వెళ్తూనే ఉంటుంది. రెగ్యులర్ ర్యాలీకి వెళ్తుంటే మాలడం వస్తే ఆపేసి రాత్రి డిస్పోజల్ చేస్తారు. ఒక్కసారి మీరు గొయ్యలు చూసి తెలిస్తే ఎంతంత 20-30 అడుగులకి కిందకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇది పక్కాగా దోపిడీ జరుగుతుంది. అది కలెక్టర్ గారికి చెప్పాం, మైన్స్ డిపార్ట్మెంట్ చెప్పాం, వస్తే అలాగ వస్తున్నారు. ఇది లాస్ట్కి పర్యావరణానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పర్యావరణ డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళు వచ్చి 4 రోజులు ఆపగలిగారు. పక్కాగా మాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి చెప్పుకోలో వాళ్ళే దొంగలు స్పష్టంగా కనిపిస్తుంది. కలెక్టర్ పట్టించుకోడు, మైన్స్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు, నీరు సప్లై చేసిన వాళ్ళు మా వాళ్ళు చెప్పారు దీనివల్ల ఎన్ని రకాలుగా లాస్ అవుతుందో. అంటే జనరల్గా చూసుకుంటే మండల హెడ్ క్వార్టర్కి అతి సమీపంలో ఎంత విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నా పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మైనింగ్ అధికారులు కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అది యాక్షన్ లేదు, వాళ్ళ సమక్షంలో జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఏమంటే లోకేష్ మా గవర్నమెంట్ ఎవరు కాంట్రాక్టర్స్ ఆ ముఖం చూపించడు, ఎవరో తీసుకెళ్ళి అడిగితే లాస్ట్కి హ్యాండ్లింగ్ చేస్తే మా మీద కేసులు పెడతారు. పెట్టుకునే మాకే అభ్యంతరం లేదు. కానీ మరి ఇంత మీరు మండల హెడ్ క్వార్టర్ అంటున్నారు, మండల హెడ్ క్వార్టర్ కాదు, శ్రీకాకుళంకి అతి సమీపం సుమారుగా 24 ఫీట్ రోడ్డు, తార్ రోడ్డు మీరు వచ్చుంటారు. ఎవరు కలెక్టర్ గారు వస్తే 10 నిమిషాలు, మైన్స్ డిపార్ట్మెంట్ వస్తే 10, వాళ్ళే రక్షించలేకపోతే మరి మేము ఎవరు చెప్పుకుంటాం? ఎవరు లేదు. ఇదంతా క్షుణ్ణంగా ఇప్పుడు ఏదైతే నదీ గర్భంలోకి వెళ్ళారు అక్కడ ఏమైనా జేసీబీ లాంటివి ఏమైనా పరిశీలించారు? రాత్రి మీరు 2 రోజుల నుంచి మేము రైతులకి మెసేజ్ ఇస్తాం కదా, ముందు అడుగుతాం వెళ్తామా చేస్తామా, అది చూస్తే ఆటోమేటిక్గా ఆపేశాడు. కావాల్సిన ఈ ఇసుక నేను రాత్రి తవ్విందే చూస్తున్నారు కదా, అక్కడ ఆరింది రాత్రి తవ్వి. అనుమతులు ఉన్నాయండి ఇక్కడ? అనుమతులు లేవండి. అనుమతులు లేకుండా లక్షల టన్నులు ఇక్కడ నుంచి వెళ్ళిందంటే మరి మీ ఎవరికి చెప్పుకుంటాం? మీరు చెప్పుకున్నా మీరేం చేయలేరు, వాళ్ళు చేయలేరు. స్థానికంగా ఎవరైనా కలెక్టర్ కాస్తాడు, మైన్స్ డిపార్ట్మెంట్ కాస్తుంది, వాటర్ డిపార్ట్మెంట్ కాస్తుంది, మరి ఇంకా ఇది ఎవరు సాయం ఇంకెందుకు? అంటే ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్కి ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు? అనేక సందర్భాల్లో ఏమి అవును సార్, పత్రికల్లో వస్తున్నాయి. అది ఇంకా వాళ్ళకి ఎవరు చెప్తే ఆయన వింటారు చెప్పండి. పోనీ మేము వెళ్ళి అడుగుతాం, ఎవరు చెప్తే వాళ్ళు చేస్తారంటే వాళ్ళకి వెళ్ళి అడుగుతాం. ఇంకోటండి, ఎవరు వచ్చినా రోడ్డు మీద చూసుకెళ్ళిపోతున్నారు. ఆ డెప్త్కి వెళ్తే లోపలికి 10 అడుగులు ముందుకు వెళ్తే ఎంతలో తీసారని తెలుస్తుంది. ఇలా ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది మైనింగ్ ఏం జరిగింది అన్నది. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఇంత అవినీతి ఇక్కడ జరుగుతుంది, ఇంత అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. ఎప్పుడైనా వాహనాలు అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? మాకు ఎందుకు అధికారుల మీద కూడా డౌట్ వస్తుంది. వాళ్ళ మీద నుంచి చూసుకెళ్ళిపోతే లోపలికి వెళ్ళట్లేదంటే వాళ్ళకు కూడా దీంట్లో ఏమైనా భాగస్వామ్యం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఏ రోజైనా చర్య తీసుకున్నట్టయితే ఇప్పటికి ఆగేది 6 మాసాల నుంచి జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చాం, ఆర్డీఓ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత అక్కడ చూసుకెళ్ళిపోయారు. ఆయన వచ్చిన సమక్షంలో 2 రోజులు ఆపారు. మళ్ళీ తర్వాత ఏం జరిగిందో వాళ్ళు కంటిన్యూ చేసుకెళ్ళిపోయారు. మీద తూతు మంత్రంగా చూస్తున్నారు తప్ప 10 అడుగులు లోపలికి వెళ్ళి చూడమండి ఎంత జరిగిందని వాళ్ళకి అక్రమం తెలిసిపోద్ది. ఎవరికైనా సరే ఎవరిని అడగక్కర్లేదు. కాబట్టి దీని మీద వెంటనే చర్యగా తీసుకోకపోతే మేము ఎంతవరకైనా వెళ్ళి దీని మీద న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాం. పర్యావరణానికి అయితే చాలా నష్టం జరుగుతుంది. ప్రజల తలకు ఆరోగ్యాలతో ఇలా ఆటలాడుకుంటున్నారు. కాబట్టి వెంటనే దీన్ని ఎక్కడితో నిలుపుదల చేయాలని, చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాగే కానీ కొనసాగితే మరొక 1-2 సంవత్సరాల్లో గారం మండలం ఈ నదీ ప్రాంతం మొత్తం త్రాగునీటి కొరత మాత్రం పూర్తిగా ఏర్పడుతుందండి. ఏమంటే ఇక్కడ ఈ దగ్గరలో ఈ డంపింగ్ చేయడం వల్ల సముద్రం వాటర్ అనేది ఇక్కడికి వచ్చేసి పూర్తిగా మంచినీళ్ళు అనేది కలుషితం అయిపోతాయి. అది 100% వాస్తవం సార్. ఎన్నోసార్లు అధికారులు చెప్పడం జరిగింది, చెప్పినా వాళ్ళు స్పందించలేదు. దానికి ఒక కారణం ఏంటంటే అది ఆథరైజేషనో అనథరైజేషనో మాకే తెలియదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఇది వాటా ఉంది, ఆ న్యాయం పక్కన నడుస్తుంది, అందువల్ల ఇది వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం మీదే పెద్దోళ్ళ పేరు చెప్పి ఇక్కడ హంగమ్మ చేసి చాలా నాశనం చేసి పారేస్తున్నారు. కనీసం రాబో తరానికి ఇక్కడ ఉసిదారు ఉంది, ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీళ్ళు తాగాలనే ఆలోచన ఉంటే తక్షణం ర్యాంప్ ఆపితే కానీ అది జరుగుతుంది. అంత కాకపోతే ఇది జరగదు. తర్వాత ప్రజలు భగవంతుడే దాన్ని నిర్ణయం చేయాలి. నమస్తే. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉచిత ఇసుక విధానంలో మ్యాన్ పవర్ మాత్రమే ఉపయోగించి ఇసుక దవ్వాలనే నిబంధన ఉంది, ఆ నిబంధన కూడా తూట్లు పడుతుంది. అంతేకాకుండా నదీ గర్భంలో ముఖ్యంగా దవ్వకాలు అనేది జరపకూడదు. కానీ సుమారుగా మనం చూసుకుంటే 50-60 అడుగుల లోతులో నదీ గర్భంలో కూడా తవ్వకాలు జరిపిందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మంచినీటి సరఫరా చేసే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నవి. 24 పంచాయతీలకు సంబంధించి మంచినీటి కూడా ఇక్కడి నుంచే వెళ్తున్న పరిస్థితుల్లో ఇక్కడ విచ్చలవిడిగా రాత్రి పగలు తేడా లేకుండా ఇలాంటి తవ్వకాలు జరపడం మాత్రం చాలా దారుణం అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే
చూసుకుంటే వాల్టా చట్టాన్ని కూడా ఇక్కడ ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే ఇసుక అక్రమార్కులకు సంబంధించి ఏదైనా అరికట్టాలి. గతంలో కూడా రెవెన్యూ అదేవిధంగా పోలీసు మైనింగ్ అధికారులు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశాం, కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని 24 పంచాయతీలకు సంబంధించిన ప్రజలైతే ముక్త కంఠంతో కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ స్టూడియో.